అన్ని వీడియోస్ లాగా ఈ వీడియోను కూడా స్కిప్ చేస్తే మీరే చాలా నష్టపోతారు. ఇన్ని చోట్ల తిరిగినా లోన్ అప్రూవ్ అవ్వడం లేదా అంటే మీరు ఈ మేజర్ మిస్టేక్స్ చేస్తున్నారని అర్థం. అందులో మొదటిది సిబిల్ స్కోర్. మీరు మంచి సిబిల్ స్కోర్ని మెయింటైన్ చేయలేకపోతే మీకు లోన్ రావడం చాలా కష్టమైపోతుంది. మీకు ముందుగానే ఏమైనా లోన్స్ ఉంటే వాటి ఈఎంఐస్ టైంకి పే చేయడం ద్వారా మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తద్వారా లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సెకండ్ మిస్టేక్ వచ్చేసి సరైన శాలరీ లేకపోవడం. వీళ్ళు తిరిగి పే చేయగలరు, ఈఎంఐ టైంకి కట్టేయగలరు అని లోన్ ఇచ్చే వాళ్ళకు అనిపించాలి అంటే శాలరీ పైనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మంచి శాలరీ ప్యాకేజ్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే మన శాలరీలోని ఎక్కువ మొత్తం ఈఎంఐస్కే వెళ్తున్నా లోన్ రావడం చాలా కష్టమవుతుంది. ఇంకా థర్డ్ మిస్టేక్ వచ్చేసి డాక్యుమెంట్స్. లోన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ని కరెక్ట్గా ఇవ్వకపోవడం. మీకు లోన్ రాకపోవడానికి మేజర్ రీజన్ ఇదే కావచ్చు. అలాగే లోన్కి అవసరమయ్యే ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్మెంట్ డీటెయిల్స్లో మిస్ మ్యాచ్ ఉంటే లోన్ అప్రూవ్ ఆగిపోతుంది. ఇప్పుడు చెప్పిన 3 మిస్టేక్స్ని చేయకుండా ఉండగలిగితే మీకు లోన్ రావడం చాలా సులభం అవుతుంది. అలాగే మీకు లోన్ ఈజీ అండ్ సింపుల్ డాక్యుమెంటేషన్తో కావాలి అనుకుంటే మియాపూర్లో ఉన్న లియోన్స్ ఫైనాన్స్ నెట్వర్క్ని కన్సల్ట్ అవ్వండి. ఇక్కడ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సింపుల్ డాక్యుమెంటేషన్ అండ్ మినిమం పేపర్ వర్క్తో లోన్ ఇప్పిస్తారు. ఇంకా లోన్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే లోన్స్ అని కమెంట్ చేయండి.